ముందుగా మనతోలి వెలుగు ప్రేక్షకులందరికీ ప్రపంచ మాతృ దినోత్సవ శుభాకాంక్షలు. కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చెప్తాయి ముచ్చట అంటే, ఆడపిల్ల లేని ఇల్లు అడవి, కారడవితో సమానం అని చెప్తారు. ఏమైనా ఇవి బస్సుల మీద పోస్టర్లు, రైల్ స్టేషన్లల్లా లేకపోతే బస్ స్టేషన్లల్లా అక్కడక్కడ అడ్వర్టైజ్ చేస్తానికి మాత్రం ఏక నెంబర్ ఉంటారు. కానీ నిజ జీవితంలో వీటిని అమలు పరచడంలో మాత్రం ఎప్పటికైనా విఫలమే. ఎందుకు చెప్తున్నా ఈ ముచ్చట అంటే, క్లియర్గా ఇచ్చిండు ఆంధ్రజ్యోతి పేపర్లు ఏమి ఇచ్చియాలంటే, మీ జననాలు పడిపోతున్నాయి బిడ్డ అని ఇచ్చిండు. అమ్మాయిలంట 2019లో ఎంతమంది, 1953 మంది అమ్మాయిలు పుడుతున్నారట. 1953 మంది అమ్మాయిలు 2019లో. 2021కి వస్తారకల్ ఏమైంది, 922 మందికే వచ్చింది. అంటే రోజు రోజుకు అమ్మాయిల సంఖ్య తగ్గిపోతుంది. దీనికి ఏమిటి కారణం ఏది మరి? అమ్మాయి నెల తప్పిందో లేదో, పెళ్ళి అయిన 6 నెలలకు 7 నెలలకు చిన్నగా కడుపుతోడుందని తెలవంగానే పోతూనే ఉండి చూపిస్తూనే ఉండి టీవీలలో. చూడగానే ఆ దొంగ డాక్టర్లు మస్తుగా తయారయ్యారు. ఆడాడ ఏమంటారు, నకషిట్లు కొట్టి పాస్ అయిన డాక్టర్లు చాలా మంది భూమి మీద. ఏదో కొన్ని పయలిసిన అనగానే టీవీలో పెట్టి చూసి ఆ అమ్మాయి అనగానే కథం పత్తకట్టు. ఇక ఆ అమ్మాయి లోకాన్ని ఎడ చూస్తుంది. ఇక మరి మొత్తానికి రాంగ ఏటింత అమ్మాయిల సంఖ్య తగ్గుతూనే ఉంది, అబ్బాయిల సంఖ్య పెరుగుతుందట. మరి రేపటి నాడు మరి ఏం చేసి బతారు ఈ జనాలంతా? ఆడి మనిషి లేనిది మనుగడ ఉంటుందా చెప్పురిగా. మరి ఈ దొంగ డాక్టర్ల పైన చర్య ఎవరు తీసుకోవాలి? కేంద్ర ప్రభుత్వం తీసుకోవాలన్నా లేకపోతే ఆయా రాష్ట్రాల్లో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకోవాలన్నా? ఎన్నో బస్టాండ్లల్లా బస్సుల మీద అక్కడ చాలా రకాలుగా అయితే బోర్డులు పెడతారు. ఏది, ఈ మన గర్భంధాల సంగతి పరీక్షలు చేసిన డాక్టర్ని చేపించిన వాళ్ళు 2 వరకు లోపడేయబడినని రాస్తారు. కానీ అది రాయడం వరకే, అమలు ఎంతవరకు అవుతుంది? ఇప్పటికే అదే జపాన్ ఏమో మధ్యలో ఒక రూపం తయారు చేసింది. మొగళ్ళు లేకున్నా కానీ రేపటి నాడు ఏం పని లేదంట. ఇక మొగళ్ళతో పనే లేదు, రోబోతోడే గర్భం దాల్చొచ్చు అనే టెక్నాలజీ తయారైంది. అవునా కాదా? మరి ఇట్లా అమ్మాయిల జీవితాల్లో నిప్పులు పోస్తే మరి దీనికి అంతా ఎవడు కారణమైంది అన్నట్లు లెక్క. అంటే ముఖ్యంగా ఏం చేయాలి? కట్నాలు అనేవి తగ్గించాలి. ఇదైతే వాస్తవం కదా. ఇప్పుడు అమ్మాయి పుట్టిందన్న కాడి నుంచి మొదలుకున్నాగానే ఇవాళ పిల్లగాడ పుట్టిండు అమ్మనగానే ఆ పిల్ల పుట్టింది పాడైపోను. ఎన్నో కాన్పా మీద అంటే 2వ కాన్పే, ఫస్ట్ బిడ్డే, ఇప్పుడు బిడ్డే. 2 బిడ్డలు పుట్టాగానే కథం. ఇక ముక్కో తిరగబెడతారు, మూతో తిరగబెడతారు. ఇంకా కొంతమంది ఏం చేస్తారంటే, ఆల్రెడీ వాళ్ళ ఇంట్లో 4 కొడుకులు ఉంటారు, 4 కొడుకులకి 2 కొడుకులు పెళ్ళిళ్ళు అవుతాయి. ఆల్రెడీ పెద్ద కొడుకు 2 కొడుకులే పుడతారు. మళ్ళీ చిన్న కొడుకు కాన్పు కాగానే బిడ్డ కొడుకు అమ్మ అయితే బిడ్డ పుట్టింది. అరే పెద్ద కొడుకు 2 కొడుకులైనా ఉండే, చిన్న కొడుకు 2 బిడ్డ, ఒక బిడ్డ పుట్టాగానే గట ముక్కిరిస్తే అమ్మ అయితే అయ్యో సాలు పాడైపోను, తల్లిసాలు పడ్డట్టుంది అంటారా అనరా? ఇక మళ్ళీసారి ఏం చేస్తుంది? ఇక బిడ్డ పుట్టిందా నెక్స్ట్ సారి ఏం చేస్తారు? చిన్న డాక్టర్ కాడ కొనబోతా, డాక్టర్ కాడ కొనబోయి జర పరీక్ష చేయమ్మా, పరీక్ష చేస్తే కొడుకో బిడ్డ చెప్పగానే 10,000 20,000 చేతిలో పోయాగానే ఆమె ఈసారి బిడ్డ అనగానే కథం, బిడ్డని కడుపులనే భయం చేయాలి. ఇట్లా ప్రతి సంవత్సరానికి అమ్మాయిలు పుట్టేది తక్కువ అవుతారంట, అబ్బాయిలు పుట్టేది ఎక్కువ అవుతారంట. ఇక చూడు కథ. సినిమాలలో ఇంత పెద్ద డైలాగులు ఉంటాయి. ఇంకా అంత పెద్ద డైలాగులు అయితే నేను కొట్టలే, నేను బాలకృష్ణన్ కాదు కొడుతాను. కానీ రాష్ట్ర ప్రభుత్వంలో అయినా కేంద్ర ప్రభుత్వంలో అయినా కానీ జరా అమ్మాయిలని పుట్టనిచ్చే ఉపాయం చేయరు. మీరు ఈ పరీక్షలు చేసేవాళ్ళకు గిసోని కర్రను పట్టుకొని ఆయిల్ పెట్టి మంచి మర్దన చేస్తే గిసోని పరీక్షలు చేయబోదురు, చెప్పబోదురు. ఇప్పుడు ఎవరి కడుపులో ఏమున్నదో రేపన్నాడు ఆ అమ్మాయి దేశాన్ని ఉద్ధరిస్తుండొచ్చు. కానీ కళ్ళు తెరవ ముందుకే కథం పడుతున్నావంటే మరి ఎక్కడ పోతుంది సమాజం? మిట్టపల్లి సురేంద్రరావు పెద్ద పాట రాసింది, కానీ ఆ పాట పాడే నాకు పెద్ద గుర్తులేదు. కానీ నిజంగా కూడా పొత్తి కడుపులున్న బిడ్డ పైన రాజ్యం నూరే కత్తులు సిద్ధమని ఒక పాట రాసిండే. ఆ సురేంద్రనాథ్ పాట, మరి అది ఇంకో పాట వింటే. కానీ నిజంగానే కడుపుల బిడ్డ పిండం మొదలవుతుందో లేదో, మొదలు కాగానే ఎమ్మటే పోవడమే, డాక్టర్ కాడ పోవడమే, చూపించడమే, అడవిలో అయితే తీసేయడమే.
ఇక మరి ఏడికి వెళ్ళి పుడతారు చెప్పురి. మరి రేపన్నాళ్ళంతా మొగలు పెళ్లి చేసుకొని పిల్లలకి అంత ఉండొచ్చునా? ఆడి మనిషిలు ఏంది ఎన్నడుకున్నా లుక్సానే కదా అది. మరి ఆడోళ్ళని మరి ఇప్పుడు అమ్మాయిలని పుట్టినకుంటే మరి రేపన్నాడు ఏం చేసి బతారు, ఏం తిని బతారు, లేకపోతే ఎట్లా పిల్లలు కంటారు, లేకపోతే రేపటికి వచ్చే జనరేషన్కు కొత్త పునాది ఎట్లా వేస్తారు? ఓ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జర్ర ఈ అమ్మాయిలకు సంబంధించిన దవాఖానలు ఏవైతున్నాయో అవి ఇట్లా ప్రత్యేకమైన నిఘా చేసి గిసోని పరీక్షలు చేస్తే పరీక్ష చేసిన వాళ్ళకు చేపించిన వాళ్ళకి ఇద్దరికి మైల పోలు వెళ్ళదీస్తే ఇక గిసోంటివి ఏమంటారు అరాచకాలు అన్యాయాలు ఆగుతుండొచ్చు. ఇక ఉంటా మరి.